అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేస్తారు, కానీ పూజ గదిలో చేసే చిన్న చిన్న తప్పులు మీ ఇంటి సుఖ సంతోషాలను దూరం చేస్తాయి. 100కి 99% మందికి ఈ విషయాలు తెలియకపోవచ్చు. పూజ గదిలో చేసే ఒక్క తప్పు పుణ్యానికి బదులుగా పాపాన్ని తెచ్చిపెడుతుంది. మీ పూజలన్నీ వృధా అయిపోతాయి. కాబట్టి ఈరోజు వీడియోలో దీపారాధన విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయకూడని పొరపాట్ల గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శుక్రవారం పూట పూజ గదిని శుభ్రం చేయకూడదు. గురువారం లేదా శనివారం నాడు మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకొని దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. పూజ గదిలో దీపం నుండి వచ్చే పొగ కారణంగా దీపం కుందులు నల్లగా మారుతాయి. అయితే దేవునికి వెలిగించే దీపం నల్లగా ఉండకూడదు. దీనివల్ల ప్రతికూల శక్తులు ఆకర్షిస్తాయి. కాబట్టి పూజలో వెలిగించే దీపం కుందులు నల్లగా ఉండకుండా చింతపండు గుజ్జుతో శుభ్రం చేసుకోండి. ఇక మనలో చాలామంది పూజ గదిలో న్యూస్ పేపర్లు వేస్తారు, కానీ పూజ గదిలో న్యూస్ పేపర్లు వేయకూడదు. దీనివల్ల మీ పూజా ఫలితం తగ్గిపోతుంది. కాబట్టి న్యూస్ పేపర్లకు బదులుగా పూజ గదిలో ఒక కాటన్ వస్త్రాన్ని కానీ పట్టు వస్త్రాన్ని కానీ వేసుకోండి. పూజ గదిలో దేవునికి పెట్టే పుష్పాలు వాడిపోక ముందే తీసేయాలి. దేవుని పటాలపైన ఎండిపోయిన పూలు ఉంటే మీ ఇంట్లో దైవశక్తి నశించి ప్రతికూల శక్తి పెరిగిపోతుంది. అలాగే అగరవత్తులు వెలిగించాక వాటి పుల్లలు కూడా వెంటనే తీసేయాలి, లేదంటే వంశాభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. అదేవిధంగా అగ్గిపుల్లతో దీపం వెలిగించకూడదు. వాస్తు ప్రకారం పూజ గదిలో ఉండే దేవుని పటాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు. అలా ఉంటే మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. ఇక చాలామంది ఆడవారు నిలబడి పూజలు చేస్తూ ఉంటారు. ఇలా అస్సలు చేయకండి. నేలపైన ఒక చాప వేసుకొని చక్కగా కూర్చొని దేవుడిని పూజించాలి. అంతేకాని నిలబడి దీపం వెలిగిస్తే మీ పూజకు ఫలితం దక్కదు. అలాగే జుట్టు విరబోసుకుని దీపారాధన చేయకూడదు. దీపారాధన చేసే ఆడవారు తలపైన ముసుగు వేసుకుని దేవుడిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టేటప్పుడు బొటన వేలితో పెట్టకూడదు. ఉంగరపు వేలితో మాత్రమే దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఇక పూజ చేసే ఆడవారు చక్కగా చీర కట్టుకొని దీపారాధన చేయాలి. అయితే జంతువుల బొమ్మలు ఉన్న బట్టలను ధరించి ఇంట్లో పూజ చేయకూడదు. మన శాస్త్రాల ప్రకారం శంఖం లేని పూజ గది ఉండకూడదట. పూజ గదిలో విష్ణుమూర్తి ఉన్న చోట శంఖం లేకపోతే మీ ఇంటి సంపద నిలవదు. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ పూజ గదిలో దక్షిణావృత శంఖాన్ని పెట్టుకోండి. మీ ఇంటి ఐశ్వర్యం క్రమక్రమంగా పెరుగుతుంది. ఇక పూజ గదిలో దేవునికి సమర్పించే నైవేద్యం చాలా ముఖ్యమైనది. దేవునికి ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే డబ్బు సమస్యలతో బాధపడేవారు దేవునికి నైవేద్యంగా 2 ఎండు ద్రాక్షాలు నివేదించండి. మీ డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే అరటి పండును దేవునికి నివేదిస్తే మీ పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు సాధిస్తారు. ఇక కొంతమంది ఆడవారు పూజ గదిలో ఒక దీపాన్ని మాత్రమే వెలిగిస్తారు. ఇది చాలా పెద్ద తప్పు. పూజ గదిలో జంట దీపాలు వెలిగించాలి. ఒక దీపాన్ని ఎప్పుడూ వెలిగించకూడదు. ఇక పూజ గదిలో శివలింగం ఉండకూడదని అంటారు, కానీ ఇది వాస్తవం కాదు. పూజ గదిలో శివలింగం ఉంటే ప్రతిరోజు అభిషేకం చేయాలి. అయితే పూజ గదిలో పొరపాటున కూడా 2 శివలింగాలు ఉండకూడదు. పూజలో దీపం కొండెక్కితే అశుభ సూచకంగా పరిగణిస్తారు. కాబట్టి ఎప్పుడైనా దీపం కొండెక్కితే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించి కొత్త దీపం వెలిగించండి. ఎలాంటి దోషం ఉండదు. ఇక పూజ గదిలో బూజు లేకుండా చూసుకోండి. పూజ గది గోడలకు బూజు ఉంటే మీరు ఎంత పెద్ద పూజ చేసినా సరే ఫలితం దక్కదు. అలాగే పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు దేవుని పటాలను నేలపైన ఉంచకూడదు. దేవుని పటాలను ఒక వస్త్రం పైన పెట్టి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. అలాగే పూజలో కుంకుమ కింద పడిపోతే చాలామంది భయపడిపోతారు. దీనివల్ల ఎలాంటి దోషం ఉండదు. కానీ కింద పడిన కుంకుమను చీపురుతో తీయకూడదు. కింద పడిన కుంకాన్ని చేత్తో ఎత్తి ఏదైనా చెట్టు దగ్గర వేయాలి. ఇంట్లో దీపారాధన చేయాలంటే ఖచ్చితంగా తలస్నానం చేయాల్సిందే. అయితే తలస్నానం చేయలేని వారు తలపైన కొన్ని నీళ్లు చల్లుకొని దీపారాధన చేయవచ్చు. అలాగే దీపారాధన పూర్తయిన తర్వాత 3 సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసి పూజను ముగించాలి. అప్పుడే మీ పూజకు సంపూర్ణ పుణ్య ఫలితం దక్కుతుంది. పూజలో ఉపయోగించే పూలను వాసన చూడకూడదు. వాసన చూసిన పుష్పాలను దేవునికి పెడితే అది ఎంగిల్ పుష్పం అవుతుంది. అయితే మనలో చాలామంది ఆడవారు తలస్నానం చేసిన తర్వాత తలకు టవల్ చుట్టుకొని అలాగే దీపారాధన చేసేస్తారు, కానీ ఇది చాలా పెద్ద తప్పు. తలకు టవల్ చుట్టుకొని దీపారాధన చేస్తే దైవ కటాక్షం లభించదు.
అలాగే పూజ గదిలో ఉండే దేవుని పటాలు గోడకు ఆనించి పెట్టకూడదు. కనీసం 1 అంగుళం దూరం ఉండాలి. ఎందుకంటే దేవుని పటాల వెనక గాలి ప్రసరణ జరగాలి. పూజ గదిలో దక్షిణముఖంగా దేవుని చిత్రపటాలు ఉండకూడదు. అలాగే మీ పూజ గదిలో పొరపాటున కూడా ఒకే రూపానికి చెందిన దేవుని పటాలు ఎక్కువగా ఉండకూడదు. అలాగే పూజ గదిలో డబ్బును పెట్టకండి. దీనివల్ల దైవశక్తి తగ్గిపోతుంది. పూజ కోసం చెట్టు నుండి పూలు కోసేటప్పుడు మన చేతి గోళ్ళు పూలకు తగలకూడదు. దేవునిపై తీసిన పాత పూలను చెత్త బుట్టలో వేయకూడదు. ఈ పూలన్నీ చెట్టు మొదట్లో వేయాలి లేదా పారే నీటిలో వేయండి. దీపారాధన చేసే ఆడవారు మధ్యలో మాట్లాడకూడదు. పూజ పూర్తయ్యే వరకు మీ మనసులో దేవుడిని స్మరిస్తూ పూజ చేసుకోండి. పూజ మధ్యలో మాట్లాడితే మీ పూజకు సరైన ఫలితం దక్కదు. అలాగే పూజ చేసేటప్పుడు ఒక దీపం నుండి మరో దీపం వెలిగించకూడదు. దీనివల్ల మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. అలాగే పూజలో వెలిగించిన దీపాన్ని నోటితో ఊదకూడదు. దీనివల్ల పాపఫలం పెరిగిపోయి మీ ఆయుష్ తగ్గుతుంది. ఇక పూజ గదిలో వెలిగించే దీపం నేరుగా నేలపైన పెట్టకూడదు. దీపం కింద ఒక చిన్న ప్లేట్ను పెట్టాలి. పూజలో కంచు పాత్రలు ఉపయోగించకూడదు. రాగి లేదా వెండి పూజ సామాగ్రి చాలా శ్రేష్టమైనవి. అలాగే చాలామంది పూజ గదిలో అక్షింతలు పెట్టుకుంటారు. అక్షింతల్లో కలిపే బియ్యం గింజలు విరక్కుండా ఉండాలి. అక్షింతల్లో పురుగు ఉండకూడదు. వీటి వల్ల సంతాన సమస్యలు ఏర్పడతాయి. అలాగే పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ పాతబడిన దేవుని ఫోటోలు, విరిగిన దేవుని విగ్రహాలు ఉండకూడదు. వీటి వల్ల మీ కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి. ఇక పూజలో దేవునికి పెట్టిన నైవేద్యాన్ని పూజ పూర్తయ్యాక ప్రసాదంగా స్వీకరించాలి. అంతేకాని దేవుని నైవేద్యాన్ని అలాగే వదిలేస్తే మీ పూజకు ఎలాంటి ఫలితం ఉండదు. అలాగే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే దేవునికి సమర్పించే నైవేద్యం పైన ఖచ్చితంగా తులసి దళం పెట్టాలి. అప్పుడే ఆ నైవేద్యాన్ని భగవంతుడు స్వీకరిస్తాడు. అలాగే చాలామంది దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెడతారు. అయితే డబ్బాలో దొరికే గంధం పొడి కన్నా గంధపు చెక్కతో తీసిన గంధాన్ని ఉపయోగిస్తే ఇంకా మంచిది. అలాగే దేవునికి హారతి ఇచ్చేటప్పుడు 3 లేదా 7 సార్లు తిప్పి దేవునికి హారతి ఇవ్వాలి. అయితే దేవునికి హారతి ఇచ్చేటప్పుడు నోటితో ఏమీ మాట్లాడకూడదు. సాధారణంగా తెలుపు రంగు పత్తి వత్తులతో దీపారాధన చేస్తాము. కానీ లక్ష్మీదేవి పూజలో ఎర్రటి వత్తులు వాడితే చాలా మంచిది. అలాగే విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఉత్తరముఖంగా దీపారాధన చేయండి. అపారమైన ధనలాభం కలుగుతుంది. వాస్తు ప్రకారం ఉగ్ర రూపంలో ఉన్న దేవుని పటాలు పూజ గదిలో ఉండకూడదు. ఉగ్ర రూపంలో ఉన్న కాళికాదేవి, నరసింహస్వామి చిత్రపటాలు పూజ గదిలో ఉండకూడదు. దీపారాధన చేసేటప్పుడు ఒక వత్తితో దీపం వెలిగించకూడదు. ఎల్లప్పుడూ 2 వత్తులు కలిపి దీపం వెలిగించాలి. దీపారాధన చేసేటప్పుడు చినిగిన వస్త్రాలు లేదా పాత బట్టలు ధరించకండి. దీనివల్ల పుణ్యానికి బదులుగా కష్టాలే ఏర్పడతాయి. అలాగే పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా ఆచమనం చేయాలి. కుడి చేతిలో కొన్ని నీళ్లు పోసుకుని 3 సార్లు ఆ నీటిని తాగి చేతిని శుభ్రం చేసుకొని పూజను ప్రారంభించాలి. పూజ ముందు ఆచమనం చేయకపోతే మీ పూజలన్నీ వ్యర్థమే. పూజ గదిలో సూదులు, కత్తులు, కత్తెరలు పెట్టకండి. అలాగే తోలు వస్తువులు కూడా పూజ గదిలో పెట్టకూడదు. పూజ గదిలో ఉండే దేవుని పటాలపైన దుమ్ము లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి. పూజకు సంబంధించిన ఏమైనా సందేహాలు ఉంటే మీ ప్రశ్నను కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.